అపహాస్తకులు ఉంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు గుంత తోడుకుంటారు, ఏటోళ్ళు పడేద్దామని. కానీ తోడుకున్న గుంతలు ఎవరు పడతారు? మీరు చెప్పండి, నేనేమంటున్నాను. ఒకవేళ నేను తోడుకున్నా సరే చెప్తున్నా, సపోజ్ ఎవరు ఏరేటోడు కోసం తోడాలని మనం ఆలోచన కలిగి ఉంటాం. మనకి మనుషుల మైండ్ సెట్ ఎట్లుంటుందో చెప్పాలా నేను? మనం బాగుపడిపోయినా ఇష్టమే, మనం డెవలప్ కాకపోయినా ఇష్టమే, మనకి వ్యాపారం కాకపోయినా ఇష్టమే. కానీ ఎదుటోడు కాకుండా ఉంటే మనకు చాలా సంతోషం, అవునా కదా? ఎదుటోడు బాగుపడద్దు, మనం పడకపోయినా ఇష్టమే. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీకంటే నీ పొరుగు వారిని ఎక్కువగా బలపరిచి ప్రేమించిన ఎడల ఆ కృప, ఆ ఎలుగు నీ ఇంటి మీద, నీ గుడారం మీద నిశ్చయముగా పడింది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రము, దేవుని ఒక ధర్మశాస్త్రం ఉంది కదా. యెహోవా ధర్మశాస్త్రం అనేది, ఈ ధర్మశాస్త్రంలో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో, ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో, ఎప్పుడైతే ఆ ప్రయాణం చేయగలుగుతామో, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే తట్టుకునే శక్తి, ధైర్యం కలగ మన నుంచి కాదు. అటు ముందుకు వెళ్ళలేము. బండి నడవాలంటే ఇంజిన్ బలంగా ఉండాలి. ఈ నడకల్లో మనం నడుస్తానికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నా శక్తి, నా బలము సరిపోవట్లేదు కాబట్టి ఆయన శక్తి నీ మీద, నా మీద బలముగా ఉందనుకో, అప్పుడు ఏమైందంటే యెహోవా వెళ్ళే త్రోవలో నువ్వు నేను కలిసి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. ఆ వెళ్ళాలంటే మార్గంలో మనం ఏం చేయాలి తెలుసా? ఆ త్రోవలు వెళ్ళాలంటే పక్కన వాడు నిద్రపోతున్నాడా, పక్కన వాడు ఏం చేస్తున్నాడా, ఇది కాదు. నువ్వు నేను వెళ్తుంది పరిశుద్ధమైన మార్గము, పరిశుద్ధమైన దేహముతో. ఈ పరిశుద్ధమైన దేహముతో తండ్రిని కలుసుకోబోతున్నాం. ఈ కలుసుకునే టైంలో, ఈ వెళ్ళే టైంలో ఏమైతే తెలుసా? నీ మనసు గాయపెట్టే మాటలు, నీ హృదయం కలవరపడటానికి, నీ ఇంట్లో సమస్యలు, నీ ఇంట్లో బాధ, నీ ఇంట్లో దుఃఖము, నువ్వు అనుకుంటున్నావు ఎంతో నేను ప్రయాణం చేయాలని. కానీ ఆ ప్రయాణంలో అక్కడక్కడ బ్రేకింగ్ వస్తుంది. అక్కడక్కడ బ్రేకింగ్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు ముందుకు వెళ్తానికి నీ మనసు ఒప్పదు. అప్పుడు దేవుడు అంటాడు, ఎన్ని ఆటుపోట్లు తగులుకుంటే వెళ్ళేది ఎందుకో తెలుసామా? నీకు ఒక మంచి ఇలాంటి గిఫ్ట్ నీకు ఇవ్వటానికి, సరే అట్లా అనుకోవటా. కానీ ఇలాంటి గిఫ్ట్ అందరికి ఇస్తాడా చెప్పండి? డ్యూటీలో జాయిన్ చేయటం ఫస్ట్ జాయిన్ అవుతాం. ఫస్ట్ ఏమంటారు? నీకు శాలరీ ఎంత? 10,000 ఇస్తానని అంటాడు. సరేనా అనుకుంటాం. ఆ 10,000కి మనం జాయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే, యేసు ప్రభువుని నమ్ముకొని నీతి మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఆ 10,000 ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఇచ్చిన 10,000 జీతం నేను తీసుకుంటున్నానే, నా యజమానుడి దగ్గర నుంచి నేను నమ్మకంగా నా తండ్రి పని చేయాలి అని. యజమానుడు ఉన్నప్పుడే చేస్తాడా పని? చెప్పండి. యజమాని ఉన్నప్పుడే చేస్తాడా? చేయడు. యజమాను ఉన్నా లేకపోయినా, యజమాని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా పని నేను కంటిన్యూ చేస్తా. అసలు యజమాని ఇక్కడ ఉన్నాడు, అసలు యజమాని ఇక్కడ పని చేస్తున్నాడు, డ్యూటీ కంట్రోల్ చేసినాడు అనుకో, దాన్ని మంచిగా అసలు ఆయన వచ్చాయా నువ్వు చేసిన డ్యూటీ చూపి పేపర్లు అంటాడు. అవన్నీ చూసినప్పుడు నేను అంటాడు, పలానైన నమ్మకమైన నా దాసుడా, అసలు నేను నీకు గొప్ప చెప్పిపోయినా, నీకంటే ముందుగా 2-3 జాయిన్ చేసినా కానీ అసలు నా ప్యాటర్న్ ఇంత పెద్దగా చేయటం ఎవరి వల్ల కాలేదు. నువ్వు ఇంత గొప్పగా చేసినావు కనుక నీకు శాలరీ ఇచ్చేది నేను 10,000 సరిపోదు, కానీ అసలుకి దీన్ని మొత్తానికి సూపర్వైజర్ నువ్వు అని నిలబెడతాడు. పట్టొచ్చు కానీ ఇంత నిద్రపోతున్నా సూపర్వైజర్గా నిలబెడతాడు. ఒక్క దాంట్లో నమ్మకంగా చూస్తున్నాడా లేదా అనుకుని మనం ప్రయాణం చేయొద్దు. మనం వెళ్ళే ప్రయాణం, మనం వెళ్ళే త్రోవ సకాలంలో అయి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎటు నడవకుండా ఆయన త్రోవలో నడిపిస్తాడు. శ్రమలో, కష్టము, దుఃఖము, ఆవేదన ఉందనుకో, మనకు బాధ ఉందనుకో, అప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ధైర్యపరుస్తాడు.
లేకపోతే లోకానుసారంగా మనం వెళ్ళాలని మనం అనుకున్నాం అనుకో, దానికి కూడా ఒక త్రోవ ఉంది. నువ్వు ఎటు వెళ్ళాలన్నా నీకు 100 త్రోవలు ఉంటాయి. ఆ త్రోవలలో నువ్వు వెళ్ళే మార్గములో ఎట్టుండాలో తెలుసా? యేసు నీతో నడుస్తున్నాడా? ఎవరితో నీ నడక? నువ్వు వెళ్తున్న నీడ నీతో ఎట్లా వెళ్తుంది? అదొక్కటి నువ్వు కంట్రోల్ చేసుకొని వెళ్ళగలిగితే దేవుడు కృప నీకు ఎప్పటికీ ఎంబడే ఉంటుంది.